హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది క్లాస్ 8. ఈ క్లాస్లో మనము మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, ఏంటి ఫండమెంటల్ లా. ఇప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నాయి కదా, ఎన్నో లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్ అన్ని దే ఆర్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద ఆన్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ లా అనమాట. దీన్ని బేస్ చేసుకొని చట్టాలు అనేటివి చేయబడతాయి. సో దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ లా ఆఫ్ అవర్ ల్యాండ్, దాంట్లో ఒక ప్రావిజన్ ఉంది విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ ఒక ప్రావిజన్ ఉంది, ఒక సమకూర్పు మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ పెట్టారు. అదేంటి అనంటే స్టేట్లో ఎన్నో డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు సీఎం ఇచ్చిన అడ్వైజ్ అనేది గవర్నర్ మీద గవర్నర్ మీద ఖచ్చితంగా బైండింగ్గా, అంటే సీఎం ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలా, ఈయన ఇచ్చిందే లాస్టా ఫైనలా, లేదా గవర్నర్ ఎట్ హిస్ డిస్క్రిషన్ అతను వర్క్ చేయొచ్చా, ఫలానా మ్యాటర్ మీద అతను నిర్ణయం తీసుకోవచ్చా అన్న క్వశ్చన్ అన్నది టెన్షన్ నడుస్తున్నప్పుడు గవర్నర్ ఏదంటే అది ఫైనల్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద ఫండమెంటల్ లా ఆఫ్ అవర్ ల్యాండ్. గవర్నర్ ఏమన్నారంటే గవర్నర్దే డిసిషన్ ఫైనల్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది. ఈ ప్రావిజన్ ఇట్ టర్న్ టు బి ద మోస్ట్ డిబేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రోవర్షియల్ ప్రావిజన్. ఎందుకు అనంటే ఇక్కడ గవర్నర్ డెసిషనే ఫైనల్ అని కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసినందుకు ఎన్నో మ్యాటర్స్లో సీఎం ఇచ్చిన అడ్వైజ్ కొన్నిట్లో బైండింగ్ ఉన్నప్పటికీ ఫైనల్ డెసిషన్ ఇతనికి ఇచ్చినందుకు ఎన్నో మ్యాటర్స్లో గవర్నర్ అతనికి అతనికి తోచినట్టుగా చేసుకుంటున్నాడు అనమాట. అతను తోచినట్టుగా ఏమంటున్నాడు, నో దిస్ మ్యాటర్ ఈజ్ నాట్, ఈ మ్యాటర్లో గవర్నర్ సీఎంతో అంటాడు, ఈ మ్యాటర్లో నువ్వు ఇచ్చిన అడ్వైస్ బైండింగ్ కాదు, దిస్ మ్యాటర్ ఈజ్ ఎట్ మై డిస్క్రిషన్, ఐ కెన్ యాక్ట్ అకార్డింగ్ టు మై సెల్ఫ్ అని చెప్పేసి గవర్నర్ అట్లా అనడము. వీళ్ళిద్దరికి సీఎంకి గవర్నర్కి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం అనేది జరుగుతూనే ఉంది. సో దేనివల్ల ఈ గొడవ వచ్చి కూర్చుంది అని అంటే ఈ ప్రావిజన్ వల్ల. ఏంటి, సీఎం ఇచ్చిన అడ్వైజ్ వెదర్ ఇట్ ఈస్ బైండింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ద డెసిషన్ ఆఫ్ గవర్నర్ విల్ బీ ద ఫైనల్ డెసిషన్ అని కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా. ఈ ప్రావిజన్ వల్ల గవర్నర్ నాదే భయ్యా డెసిషన్ అని చెప్పేసి ఆయన తోచినట్టుగా ఆయన చేస్తున్నాడు. ప్రతి మ్యాటర్ని ఇట్ ఈస్ ఎట్ మై డిస్క్రిషన్ అని సీఎంకి లెక్క లేకుండా చేస్తున్నాడు. సో దిస్ హాస్ బికమ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇప్పుడు రేపట్లో, అండ్ దిస్ ఈజ్ బీయింగ్ అబ్యూస్డ్. యాక్చువల్లీ దీన్ని మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ లైక్ బిఆర్ అంబేద్కర్ వగేరా వీళ్ళు ఎందుకు ఇచ్చారంటే, ఒక వాచ్ఫుల్గా ఉంటాడులే ఈయన పెద్ద ఈయనకి ఒక నిర్ణయం ఫైనల్ నిర్ణయం ఈయన చేతిలో పెడితే ఆయన కొంచెం విజ్డమ్ ఉపయోగించి మన కంట్రీకి తగ్గట్టుగా, స్టేట్కి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటాడు, ఫర్ ద వెల్నెస్ ఆఫ్ అవర్ పీపుల్ అని చెప్పేసి అనుకొని ఇచ్చాడు. కానీ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ లైక్ ఎనీథింగ్. ఎంతవరకు ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ అంటే, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ అంటే, ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ ఎంతవరకు అంటే అది ఇప్పుడు ఎట్లా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఎవరో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్స్ మీద ఒకరిని అపాయింట్ చేసి, ఏజెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్ చేసి మా మీదికి పంపుతుంది. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్, గవర్నర్ అంటే ఎవరో కాదు, యూనియన్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్. హూ ఈజ్ గవర్నర్? ఇప్పుడు గవర్నర్ అంటే ఇంకా ఎట్లా ఇది క్రిటిసైజ్ చేస్తున్నారంటే, గవర్నర్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్. ఎవరు ఏజెంట్? యూనియన్ గవర్నమెంట్ కా బందా. ఈయన మా మంచి కోసం మా మీద ఏం పెద్ద లెక్క పెట్టలేదు, ఈయన స్టేట్కి మాత్రమే పెద్ద, కానీ ఈయనని యూనియన్ కా చెంచా హే గవర్నర్ అంటే గవర్నర్ని పెట్టి యూనియన్ స్టేట్ మీద కంట్రోల్ని నడిపిస్తుంది అని చెప్పేసి ఇట్ ఈస్ క్రిటిసైజ్డ్, విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ఇండియాలో ఫెడరలిజం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కదా. సెంట్రల్ గవర్నమెంట్కి అంటే యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి పవర్ అనేది ఉండాలి వాటిలో. కానీ పవర్ ఉన్నట్టే ఉంది, ఇస్తున్నారు పవర్, కానీ గవర్నర్ని పెట్టి పవర్ మొత్తము
అటువైపే లాక్కుంటున్నారు అనమాట. యూనియన్ గవర్నమెంట్ చేతిలోనే పవర్ ఉంది. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క బందా ఎవరు? గవర్నర్. ఈ గవర్నర్ ఎవరి మీద రూల్ చేస్తున్నాడు? స్టేట్ మీద కంట్రోల్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ హీ ఈజ్ కాల్డ్, ఏమంటారు, పాపులర్లీ కాల్డ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ ద యూనియన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్.